అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని ఒకటి తెలియజేస్తారా? తప్పకుండా. ద్వాదశ రాశుల వారు తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఈ రోజున అందరూ కూడా శివుడికి సంబంధించిన చంద్రశేఖరాష్టకం కానీ లేకపోతే శివుడికి సంబంధించిన ఏదైనా సరే ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి అవన్నీ కూడా బిల్వాష్టకం, లింగాష్టకం, విశ్వనాథాష్టకం ఏది వీలైతే అది చేసుకోవడం అనేది చాలా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కనుక వీలైతే శివాలయ సందర్శన చేయడం కానీ లేకపోతే శివుడికి సంబంధించిన శ్లోకాలు వీళ్ళే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించటం ఇవన్నీ చేయడం బట్టి ఆరోగ్యపరమైన విషయాలలో అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చేయగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. విన్నా కూడా దానికి అదే రకమైన మంచి ఫలితం ఉంటుంది. వెళ్ళగలిగిన దేవాలయానికి వెళ్ళడం కూడా మంచి ఫలితంగానే అనుకోవచ్చు అవకాశం ఉన్నట్లయితే. అలాగే ఇదంతా కూడా మనం చెప్పుకుంటున్న రాశి ఫలితాలని కూడా వ్యక్తిగతంగా వ్యక్తిని ఉద్దేశించినవి కావు కనుక తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి అనుసంధానపరుచుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే గోచార ఫలితాలని వ్యక్తిగత జాతకంతో అనుసంధానపరుచుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళి చిన్న చిన్న సమస్యల్ని అధిగమించే దిశగా ప్రయత్నాలు చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలను ఏర్పడతాయి.